పట్నంలో ఉండేటోళ్ళు గాజులు కొనుక్కోవాలనుకున్నారనుకో లాడ్ బజార్కు పోతారు. అగ్వల బట్టలు కావాలంటే మదీనా మార్కెట్కు, ఇంట్లకు ఉప్పు పప్పులు కావాలంటే బేగం బజార్కు పోతారు. అట్లనే సెకండ్ హ్యాండ్ సెల్ ఫోన్లు కావాలంటే జగదీష్ మార్కెట్కు, అరెక్ మాల్ కావాలంటే కోటి ఎర్రగడ్డకు పోతుంటారు. అట్లనే పండ్లు కొనాలంటే కొత్తపేట పోయేటోళ్ళు ఇప్పుడు బాట సింగారం బాట పట్టాలి. ఇంతకు ఇప్పుడు చెప్పొచ్చే ముచ్చటేందంటే అబ్బా చూస్తుంటే నీళ్లు ఉడుతున్నాయి గాని ఇంత చెప్పింది గివ్విటి గురించేనా? మా వాడకట్టుకు దుక్నంలో బొచ్చెడు దొరుకుతాయి అంటురులే. దుక్నాలు సూపర్ మార్కెట్లకు పోయేది ఈడికెళ్ళే. ఒక్క దుక్నం కాదు, బొచ్చెడు దుక్నాలల్లా పతాకం డ్రై ఫ్రూట్సే అమ్ముతుంటారు. హైదరాబాద్ బేగం బజార్ లో ఉండే కాశ్మీరీ మార్కెట్ కు పోతే కావలసినన్ని డ్రై ఫ్రూట్స్, కావలసినన్ని వెరైటీలల్లా మళ్ళా తక్కువ ధరకే దొరుకుతాయి. कैंडी आमला आ गया, कीवी आ गया, पाइनएप्पल आ गया, स्ट्रॉबेरी आ गया, हर एक चीज आ गया. आमला कैंडी आ गया, जैसा मसाला उसमें कॉस्ट. బాదము, పిస్తా, కాజు, ఆమ్ల నుంచి మొదలు పెడితే కివి, పైనాపిల్ డ్రై ఫ్రూట్స్ కూడా దొరుకుతాయి. ఈ అన్ని సుతా బయటి దేశాలకెళ్ళి అటు కాశ్మీరు, కడమ రాష్ట్రాల నుంచి తెప్పిస్తారు. ఈడికెళ్ళి పట్నంలోనే కాదు జిల్లాలకు ఆంధ్రకు సుతా పంపుతారట. ఈ నడుమ అందరు బలంగల్ల తిండి గురించి దేవులాడుతోని డ్రై ఫ్రూట్స్ కు డిమాండ్ బగ్గా పెరిగిందన్నట్టు. కోవిడ్ నుంచి పెరిగింది, అవగాహన పెరిగింది. పంకిన్ సీడ్స్ అనేది అసలు ఆ వస్తువు అనేదే తెలియదు ఎవరికి. తర్వాత చాలా క్రేజ్ వచ్చేసిందండి. అట్లాని నిన్నయాల్టి సంధి నడుస్తున్న మార్కెట్ కాదుల్లో. ग्रैंड फादर भी इधर ही बर्थ हो गया उनका, मेरे बच्चे भी इधर ही हो गए हैं सब. హగనట వాళ్ళ తాత నాయనే కాదు కాకొల్ల కొడుకు సుతా ఇదే దందాలున్నాడట. అంటే 3 తరాల కాంచెలి ఇదే వ్యాపారం చేస్తుర్రన్నట్టు. గందుకే దుక్నం చూడురి, వెనకటి బంగుల సోఫా బల్ల సుతా అప్పటిదే. రిటైల్ హోల్సేల్ బిజినెస్ తోని మార్కెట్ల దినం కోట్ల దంద నడుస్తుందంటే చూడురిగా ఎంత డిమాండ్ ఉందో. కావాలనుకున్నోళ్ళు అటు బేగం బజార్ దిక్కుపోతే కొనుక్కోండ్రి మరి.